మేడారం జాతరను జాతీయ ఉత్సవంగా గుర్తించాలన్నారు మంత్రి సీతక్క. జాతీయ ఉత్సవానికి కావాల్సిన అర్హతలు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఉన్నాయని తెలిపారు. మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. 1.5 భక్తులని ముందు నుంచే ప్రణాళికబద్ధంగా వర్క్స్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అయితే రోజు రోజుకు భక్తుల తాకిడి పెరగడంతో అధికారులకు కూడా ఒక అంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది. మేము అనుకున్నాం ఎంత కొత్త అధికారులు ఉన్నారు కదా కష్టమవుతుంది అనుకున్నాం, కానీ వాళ్ళు ప్రతి సండే కానీ లేదా ఫ్రైడే ఏ రోజుకి ఆ రోజు జనాలు పెరుగుతుంటే ఆ జనాలకు తగ్గట్టుగా ఎట్లా క్యూ లైన్స్ కానీ ఎట్లా ట్రాఫిక్ రూల్స్ కానీ ఇవన్నీ కూడా పాటించుకుంటూ వస్తూ ఉన్నారు. 1.5 దాకా పెరగడానికి అంటే ఇప్పటి నుంచి లాస్ట్ వరకు 1.5 కూడా పెరగవచ్చు. ఇప్పటికి 50 లక్షలు, అది కూడా ములుగు నుంచి వచ్చిన వేస్ లిస్ట్ మాత్రమే కలెక్టర్ అంటే ఎస్పీ గారు మాకు చెప్పడం జరిగింది. ఇంకా భూపాలపల్లి నుంచి ఇటు నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఇదొక మహాఘట్టము, మహాజాతర. భక్తజనులు సమ్మక్క సారలమ్మ భక్తులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చి దర్శించుకొని తిరిగి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఈ మహాజాతర మహాఘట్టం అని ఎదురు చూసే గడియలు మరికొన్ని రోజుల్లో రాబోతుంది. కాబట్టి ఇక్కడ సేవ చేసే భాగ్యము ఒక మంత్రి హోదాలో ఆ జాతి ఆడబిడ్డగా నాకు దక్కడం గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్నాను. అదే మేము అంటే 10 సంవత్సరాలు అయిపోయింది. వాస్తవంగా 10 సంవత్సరాల నుంచే ఈ డిమాండ్ మనకు బాగా వచ్చింది. ఎందుకంటే సమాచారాన్ని మేజర్గా, ఎందుకంటే జాతీయ పండుగ ఉంటే జాతీయ స్థాయిలో ఈ దేవుడి యొక్క గొప్పతనము అఫీషియల్గా వెళ్తుంది. ముఖ్యంగా ఆదివాసీలు కానీ లేదా ఇతర కులాల వాళ్ళు కానీ సమ్మక్క సారలమ్మ భక్తులు చాలా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పలానా మహాజాతర పలానా ఘట్టంలో జరగబోతుంది, పలానా తేదీలను తెలియడానికి కూడా ఒక ప్రభుత్వ యంత్రాంగం సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఏ గవర్నమెంట్లు ఉన్నా అది తీసుకొని ప్రచారం చేస్తే కొంత నిధులు ఎక్కువ వస్తాయి. కానీ మేము అడిగినాము, మరి అంతకుముందు ఎన్నికల ముందు కూడా ప్రకటించారు, కానీ ఇప్పటివరకు అయితే వస్తున్నారు. ఛత్తీస్గఢ్ వస్తారు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్, మన ఆంధ్ర ఇట్లా వస్తారు. ఇంకా చుట్టుపక్కల కూడా మన తెలుగు వాళ్ళు మన అంటే నాట్ ఓన్లీ ఆదివాసీస్ అదర్ కమ్యూనిటీస్ కూడా వస్తుంటారు. వాళ్ళు వేరే వేరే ప్రాంతాలలో సెటిల్ అయి ఉన్నటువంటి వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా సమాచారం అందాలంటే ఒక అఫీషియల్గా నేషనల్ స్థాయిలోనే ఉంటే బాగుంటుంది. సరే ఎట్లాగో స్టేట్ గవర్నమెంట్స్ నిధులు ఇచ్చుకుంటాము, మనమంతా లోకల్ అంతా చేసుకుంటాం, కానీ ఇది సెంట్రలైజ్ వైజ్గా ఒక ప్రచారం జరగాలంటే సెంట్రల్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాలి. ఇది ఇంకోటి ఏంటంటే ఆదివాసీ అనేది జాతీయ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయి జాతుల సమ్మేళనము, ఇలవేల్పులు. కాబట్టి జాతీయ స్థాయిలోనే ఈ గుర్తింపు ఉండాలని మేము కోరుకుంటాం.